గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వానలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని తెలిపారు. సాయంత్రం మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఝాన్సీ, గత 2 రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో దాదాపుగా 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇదే వర్షాలు మరో 2 రోజులు కూడా ఉంటాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, రేపు ఎల్లుండి కురిసే వర్షాలు కావచ్చు, ఈ వర్షాల కారణంగా కూడా ఇప్పటికే రైతులు కూడా తన వ్యవసాయాన్ని కూడా దాదాపుగా 70% వరకు ఇప్పటికే పూర్తి చేస్తారు. మరి ఇదే వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కొన్ని ఏరియాల్లో సైతం ఇప్పటికే దాంతో వరికి సంబంధించిన సాగు చేస్తున్నారు. అన్నదాతలు అయితే ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత చాలా రోజులుగా అయితే అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తున్న నేపథ్యం. అయితే గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో కూడా తెలంగాణలోని కానీ ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5 లక్షలకు పైగా కూడా వరి సాగు అవుతుందని చెప్పి ఒకవైపు వ్యవసాయ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు కూడా 3 లక్షలకు పైగా కూడా ఇప్పటికే వ్యవసాయదారులు కూడా తన 3 లక్షల పైగా ఎకరాలకైతే సాగు చేసిన నేపథ్యం. వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు అయితే ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే అల్పపీడన కారణంగా కూడా మరో 2 రోజులు వర్షాలు పడతాయి. ఒకవైపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ఒకవైపు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా అన్నదాతలు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే సంబంధించి బయటకు వెళ్లే వారు సైతం కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవైపు వాతావరణ శాఖ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్నదాతలకైతే ఆనందం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు చాలా రోజుల తర్వాత కూడా ఏదైతే ఈ వానాకాలానికి సంబంధించి ఇప్పటికీ నిన్న పడినటువంటి వర్షం కావచ్చు, ఈ రోజు కురుస్తున్న వర్షం అయితే ఒక మంచి వర్షం అని చెప్పొచ్చు. అయితే సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ కామారెడ్డి జిల్లాలో అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు. అయితే ఎగువగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఇప్పటికే కొంత వరద నీరు సైతం కూడా ప్రాజెక్టులలోకి వచ్చి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇలాగే మరి 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా భారీ వర్షాలు కనుక కురిస్తే ఆ ప్రాజెక్టులను సైతం కూడా నిండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే భారీ వర్షాలు కురిస్తే గానీ ఆ పెద్ద మొత్తంలో వచ్చే వరద నీరు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరుతో అయితే ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంటుంది. తెలంగాణ సంబంధించినటువంటి
జిల్లాలో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసే వర్షాలతో అయితే అంత ప్రభావం చూపించే విషయం అయితే ఉండదు. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర కావచ్చు, ఆ ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షాలు భారీగా వర్షాలు పడడం వల్ల అక్కడ వరద నీరు వచ్చి ప్రాజెక్టు చేరితే గానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు నిండే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి పడుతున్న వర్షం కావచ్చు, మరో 2 రోజులు వర్షం కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి వర్షాలు కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని చెప్పి ఒకవైపు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. చెప్పండి వెంకటకృష్ణ. ఝాన్సీ, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ వచ్చినాయి. ఈ రోజు ఉదయం తీరం వాయుగుండం అల్పపీడనం అదే తీరం దాటడం వల్ల ఇప్పుడైతే సముద్రం కూడా ముందుకు 100 మీటర్లు శ్రీకాకుళం జిల్లాలో 100 మీటర్ల ముందుకు వచ్చింది కూడా తెలియవస్తుంది. వాగులు వంకులు అనేది ఉప్పొంగి వాటి వల్ల కూడా వాటి కూడా గండ్లు పడటం వల్ల జిల్లాలో 1000 ఎకరాల్లో పంట అయితే నీట ముందుకు వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా ఈ తీవ్ర ప్రభావం చూడటం వల్ల అంటే గ్రామాల్లో కూడా నీరు వచ్చి అనేక ప్రాంతాల్లో కూడా అతలాకుతలమవుతూ వచ్చింది. వాకిపోకలన్నీ కూడా స్తంభిస్తా వచ్చినాయి. శనివారాలు కూడా ఈ పరిస్థితి పలు ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పుడు తెలియజేస్తుంది. ఝాన్సీ, అయితే ఉమ్మడి మనం ఈ విధంగా చూసినట్టయితే అందుకనే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా ఎగువ ప్రాంతాల నుంచి కూడా విస్తారంగా వచ్చిన ఈ వరద నీటి వల్ల ఇక్కడ 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడం జరిగింది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కుక్కనూరు దాచారం మధ్య గుండీటి వాగు వంచిన అప్రోచ్ రోడ్ అయితే దెబ్బతింది. కోయలగూడెం మండలంలో కన్నాయగూడెం ఎర్రాయపాలెం మార్గంలో కలవర్తి అయితే కొట్టుకుపోయినాయి. అలాగే చూసుకుంటే ఇంకా ఉంగుటూరు మండలంలో కూడా తిమ్మాయపాలెం కొత్తగూడెం వద్ద కూడా రహదారి నీట మునిగింది. దాంతో రాకపోకలన్నీ కూడా స్తంభిస్తూ పోయినాయి. ఎన్టీఆర్ జిల్లాను చూసినట్టయితే గంపలగూడెం మండలంలో వినగడప వద్ద కట్లేదు వాగు పొంగటం వల్ల దగ్గర 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతూ వచ్చాయి. ఇంకా విజయనగరంలో కానీ భోగాపురం మండలంలో తరలిపేటలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. జమ్మయ్యపేట కవుల వాగు వద్ద భోగాపురం విమానాశ్రయం ప్రహారీ కూడా కూలిపడడం జరిగింది. తూర్పుగోదావరి విషయానికి వస్తే సీతానగరం మండలంలో బొబిల్లంక విచ్చిపాడు మార్గంలో వంతెన అయితే కొట్టుకుపోయింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పీగనవరం మండలంలో బూరుగుపల్లి లంక వద్ద కూడా తాత్కాలిక రహదారి ఏదైతే ఉందో అది ధ్వంసం అవుతూ వచ్చింది. దానివల్ల రాకపోకలేదని స్తంభించడం వల్ల ప్రభుత్వ అధికారులు 4 మరల పోటీలు అయితే అక్కడ రాకపోకల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 1000 ఎకరాలు అంటే పశ్చిమ గోదావరి ఒక తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు గోదావరి కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూసినట్టయితే 12,000 హెక్టార్లకు పైగా పంట ముంపుకు గురైంది. ఇంకా కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు మండలంలో ఎర్రకాలువ, ఈ కొవ్వాడు కాలువలు ఇవన్నీ ఉధృతంగా పొంగి ప్రవహించడం వల్ల అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడా 1000 ఎకరాల్లో పంట అయితే నీట మునిగింది. కొన్ని గ్రామాలు అయితే నలజాతి మండలం అయితే గండేపల్లి, తిలికి చెర్ల, చోడవరం, అనంతపురం గ్రామాలకైతే నీరు గ్రామాల్లోకి వచ్చేస్తుంది. ఇలా చూస్తే ఇంకా పేపర్ ఆకివిడి, జగ్గారెడ్డి, నరసాపురం, పెద్దపాటు ఇవన్నీ కూడా
ఇట్లంతా కూడా పంట అయితే మునిగిపోయింది. అయితే ఇంకా విజయవాడ ప్రాంతాలు, విజయవాడ విశాఖపట్నం వంటి ప్రాంతాలు చూసినట్టయితే అక్కడ కొండ చర్యలు కూడా కొన్ని జారి పడటం కూడా జరిగింది అన్నమాట. 38 డివిజన్లు అయితే విజయవాడలో 38 డివిజన్లు అయితే ఒక ఇల్లు అయితే పూర్తిగా కూలిపోయింది. విశాఖపట్నంలో అయితే ఆదర్శ్ నగర్ లో కొండ చర్యలు అయితే విరిగిపడుతూ వచ్చినాయి. విజయవాడలో కూడా ఒక ఇంట్లోకి పెద్ద బండరాయి దొల్లుకుంటూ వచ్చి పడటం వల్ల కొంత నష్టం జరిగింది. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ విషయాలన్నింటిలో కూడా ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు చేపడతా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నారు. అయితే వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు వాళ్ళు నివేదికలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా చెబుతుంది. నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఇలాంటి కృషి సమయాల్లోనే మన సామర్థ్యం వెలుగుతీయబడుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఆయా జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడుతూ వచ్చారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే విపత్తుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్న వంగల్పూడి అనిత ఉన్నారు, హోమ్ మినిస్టర్ గాను విపత్తుల శాఖ మంత్రిగా ఉన్నారు. అంతా కూడా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లాల కలెక్టర్లతో కూడా ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ పలకాలను కూడా ఇప్పుడే పెంచడం జరిగింది. ఇక గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకి